ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా గోల్కొండ హస్తకళా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గోల్కొండ హస్తకళా భవనాన్ని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణ కళాకారుల నైపుణ్యం చాటి చెప్పేలా త్వరలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. కళాకారులు తమ ఉత్పత్తులను ఈ-కామర్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకునేలా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. హస్తకళల కేంద్రాన్ని గతంలో లేపాక్షిగా ఉండే ఈ కేంద్రం ఈరోజు గోల్కొండ పేరిట తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మరి గుర్తిస్తూ పునర్నామకరణం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా సంగారెడ్డి పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది. కేవలం సంగారెడ్డిలోనే కాదు, రాబోయే కొద్ది రోజుల్లోనే మెదక్లో, సిద్దిపేటలో కూడా ఈ షోరూంలని ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా ఇక్కడ చాలామంది వృత్తిలో నైపుణ్యం ఉన్న కళాకారుల్ని, ఈ వృత్తిలోనే నిమగ్నమైన కుటుంబాలని చాలామందిని కలుసుకోవడం జరిగింది. జీవనోపాధి కోసం ఇతర కార్యక్రమాలు కూడా చేసుకుంటూ, దాంతోపాటు మరి ఈ వృత్తిని కూడా కాపాడుకుంటూ ఈ కళా నైపుణ్యాన్ని చాటుతూ బ్రహ్మాండంగా చాలా కష్టపడుతూ ముందుకు పోతూ ఉన్నారు. కేవలం కళారూపాలే కాదు, మన చీరలు కూడా బ్రహ్మాండంగా గద్వాల చీరలు కానీ, సిద్దిపేట మహదేవ్పూర్ నుంచి మరి వచ్చిన చీరలు కానీ, గొల్లబామ చీరలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ కళాకారుల నైపుణ్యాన్ని చాటేదానికి ఒక కేంద్రంగా ఈరోజు గోల్కొండని బ్రహ్మాండంగా విస్తరించాలనే ఆలోచన ఉంది. కేవలం సిద్దిపేట, మెదక్లోనే కాదు, మనకి ఢిల్లీలో కూడా తెలంగాణ భవన్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక పెద్ద గోల్కొండ స్టోర్ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందిపుచ్చుకొని